గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఎన్నికల హామీలో భాగంగా కప్టి గ్రామానికి వచ్చేసిన సందర్భంలో మరి వైస్కేర్ క్రాస్ వెళ్ళే పెద్దకడపూరుకి వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి రోడ్డు తీవ్రంగా గుంతలమైన తయారు కావడం, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రోడ్డును కనీసం మరమ్మతులుగా చేయలేని పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ఉంటే ఎమ్మెల్యే గారు మా గ్రామానికి వచ్చిన సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది కొద్ది సమయం తీసుకొని ఈ రోడ్డును ఖచ్చితంగా శాంక్షన్ చేయించి మీ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పేసి ఆ రోజు భారతీయ జనతా పార్టీగా ఎన్డీఏ కూటమిలో హామీ ఇవ్వడం జరిగింది మా గ్రామ ప్రజలకు. మరి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మన బీజేపీ నాయకులుగా కప్ట గ్రామం నుండి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఎన్నికల హామీలో భాగంగా సార్ మనము ఈ రోడ్డును శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర ఆర్ఎంపీ రోడ్ మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి జూలైలో 27, 2024 ఆ రోజున మరి బైస్కేర్ క్రాస్ నుండి పెద్దకడపూరుకి వెళ్ళే ప్రధాన రహదారిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర మంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. మరి మంత్రి గారు స్పందిస్తూ మరి మొన్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారు పెద్దకడపూరు రోడ్డుకి బైస్కేర్ క్రాస్ నుండి పెద్దకడపూరుకి వెళ్ళే ప్రధాన రహదారికి 6,40,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎమ్మెల్యే గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ ప్రజల పక్షాన మేము ఉన్నాము. మరి అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో కప్టి గ్రామంలో అనేక సమస్యల్ని గుర్తించడం జరిగింది. సమస్యల పరిష్కారానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాము. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మరి ఆ రోడ్డును కనీసం మరమ్మతులు చేయలేని దుస్థితిలో అప్పటి నాయకులు ఉన్నారు. మరి కప్టి గ్రామ ప్రజలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ అభివృద్ధి బీజేపీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఆలోచన విధానం. కాబట్టి మా అందరికీ మరి గ్రామ ప్రజలు మద్దతు ఇవ్వాలని, ఖచ్చితంగా ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం దొరికింది. మరి శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు బి ఉషారాజు, ఆదోని బీజేపీ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు.